హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక బిహారీని గదిలోనికి పంపించి కనక మహాలక్ష్మిని కూడా గదిలోకి పంపించడానికి పాల గ్లాస్ ఇచ్చి కనక మహాలక్ష్మికి చెప్పవలసిన విషయాలన్నీ కూడా చెప్పి తనని గదిలోకి తీసుకొచ్చి లోపలికి నెట్టి డోరు గడియ పెట్టి వెళ్ళిపోతారు. గౌరీ అలాగే రాణి అందరూ కూడా వెంటనే పాల గ్లాస్‌తో అలా నడిచొస్తున్న కనక మహాలక్ష్మి చూసి విహారీ అలానే చూస్తూ ఉండిపోతాడు. వెంటనే పాల గ్లాస్‌తో వచ్చి విహారీ దగ్గర నుంచొని ఈ విధంగా అంటూ ఉంటుంది కనక మహాలక్ష్మి, "ఈ పాలు మనం సగభాగంగా తాగితే జీవితాంతం భార్యాభర్తలుగా కష్ట సుఖాల్ని పంచుకోవాలంట" అనగానే వెంటనే విహారీ ఆ పాల గ్లాస్ తీసుకోకుండా అక్కడ తాగకుండా అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. ఒకవైపు కనక మహాలక్ష్మి, ఒకవైపు విహారీ ఇద్దరు కూడా నించొని ఆలోచిస్తూ ఉండగా గోడ మీద ఉన్న బల్లిని చూసి ఒక్కసారిగా కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళి విహారిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. మరి నిజంగా విహారీ కూడా కనక మహాలక్ష్మిని గట్టిగా పట్టుకొని ఇద్దరి మధ్య కూడా జరగకూడనిది ఏదైనా జరిగి ఇద్దరు కూడా ఒక్కటయ్యామనే ఇదితోటి ఇద్దరు భార్యాభర్తలుగా కంటిన్యూ చేయబోతున్నారా? సహస్రకి అసలు నిజం చెప్పబోతున్నాడా విహారీ? అసలు నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఆదికేశవులు అలాగే గౌరి ఇంకా రాణి అందరూ కూడా విహారీ అలాగే కనక మహాలక్ష్మి చేత అన్ని ఆటలు కూడా ఆడిస్తారు. ఆటలు ఆడించిన తర్వాత వెంటనే విహారీ ఈ విధంగా అంటూ ఉంటాడు. ఇక ఆటలన్నీ అయిపోయినట్టేనా అని అడగగానే రాణి ఇలా అంటూ ఉంటుంది. అయ్యో బావగారు, మీకెందుకంత తొందర? ఇంకా ఆటలు అవ్వలేదు. ఇప్పుడే అసలైన ముఖ్య ఘట్టం ఉంది అనగానే అవునా అని చెప్పి అంటూ ఉంటే, ఇంకా ఏంటి రాణి అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే, అయ్యో ఈ ఉండవే కనకం అని చెప్పేసి అంటూ ఉంటుంది రాణి. వెంటనే ఇక ఇద్దరు కూడా పైకి లేచి రాణి చెప్పిన విధంగా ఆటను ఆడుతూ ఉంటారు. బావగారు, ఇదిగో ఒక కర్చీఫ్ తీసుకొచ్చాను. మీరు అటువైపు తిరిగి నించుంటే మీ కళ్ళకు గంతలు కడతాను. మీ కనకం చేత్తో పాటు మా అందరి చేతులు కూడా మీ చేతికి అందిస్తాము. అందరి చేతులు ముట్టుకొని చివరకు కనక మహాలక్ష్మి చేతుల దగ్గరికి వెళ్లి మీరు ఆగాలి. లేకపోతే మీకు కనక మహాలక్ష్మి మీద ఎంత ప్రేమ ఉందో మాకెలా అర్థమవుతుంది అని ఈ విధంగా అనగానే సరే అని చెప్పేసి ఆటకు సరే అని చెప్పేసి విహారీ అంటూ ఉంటాడు. కనక మహాలక్ష్మి అలాగే రాణి అందరూ కూడా వరుసగా నించుంటారు. కళ్ళకి గంతలు కడతారు. విహారీ మొదటి నుంచి ఒక అమ్మాయి చేతులు పట్టుకొని కాదు అని చెప్పుకుంటూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ చేతులు పట్టుకొని కాదు, ఇవి కనక మహాలక్ష్మి చేతులు కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. తర్వాత కనక మహాలక్ష్మి దగ్గరికి వచ్చి కనక మహాలక్ష్మి చేతులను పట్టుకొని ఇవే కనక మహాలక్ష్మి చేతులు అని చెప్పగానే అందరూ కూడా చాలా సంబరపడిపోతూ ఉంటారు. కళ్ళకి గంతలు తీయగానే వెంటనే ఇక విహారీ కళ్ళ ఎదుట కనక మహాలక్ష్మి ఉండడంతో, చూసారా బావగారు, మా కనకం అంటే మీకు ఎంత ప్రేమో తెలుసుకోవడానికే ఈ ఆట ఆడించాము. మీరు ఇందులో పాస్ అయిపోయారు. 100కి 100 మార్కులే ఇవ్వచ్చు అని రాణి అంటూ ఉంటుంది. వెంటనే ఇక ఓ పిచ్చి మొహమా, భర్త భార్య చేతులు పట్టుకోకపోతే ఇంకెవరి చేతులు పట్టుకుంటాడే అనగానే, అదేంటి పెద్దమ్మ అలా ఎలా జరుగుతుంది అనగానే, అదే కదా భార్యాభర్తల బంధం అంటే అని ఈ విధంగా గౌరి అలాగే ఆదికేశవుల దంపతులు ఇద్దరు కూడా రాణితో అంటూ ఉంటారు. సరే కానీ ముహూర్తానికి టైం అవుతుంది అని అంటూ ఉంటే, రండి బాబు అని చెప్పేసి బిహారిని గదిలోనికి తీసుకొని వెళ్తాడు ఆదికేశవులు. గదిలోకి పంపించగానే తర్వాత డోర్ దగ్గరికి వేయగానే గది అంతా అలంకరించి ఉంటుంది కదా! అంతా కూడా చూస్తూ ఉంటాడు విహారీ. ఈ గదంతా అలంకరణ ఏంటో అని ఆలోచిస్తూ అటు ఇటు చూస్తూ ఇక బెడ్ పైన కూర్చుంటాడు. రా కనకం, జీవితాంతం నువ్వు అలాగే అల్లుడు గారు సంతోషంగా ఉండాలని ఇదంతా మా తాపత్రయంతో చేశామే. ఇదంతా ఇక అని చెప్పి కనక మహాలక్ష్మి చేతిలో పాల గ్లాస్ ఇచ్చి, ఈ పాల గ్లాస్‌తో పాలు తీసుకువెళ్ళి అల్లుడు గారికి ఇచ్చి, అల్లుడు గారు కొన్ని తాగిన తర్వాత నువ్వు కూడా సగం పాలు తాగాలి. దీని అర్థం ఏంటో తెలుసా? భార్యాభర్తలిద్దరూ కూడా కష్ట సుఖాలను పంచుకోవాలి. ఈ పాలు నీళ్ళలా అని అంటూ ఈ విధంగా అన్నీ కూడా చెప్తూ ఉంటే, సరే అమ్మా అని చెప్పేసి కనక మహాలక్ష్మి అంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు పెద్దమ్మ, పదండి పదండి అనగానే, ఆగవే రాణి అని చెప్పేసి అంటూ ఉంటుంది గౌరి. ఇక వెంటనే కనక మహాలక్ష్మిని గది వరకు తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి
కనక మహాలక్ష్మికి చెమటలు పడుతూ ఉంటాయి. వెంటనే ఇక కనకం అని చెప్పి లోపలికి నెట్టి బయట గడియ పెట్టి వెళ్ళిపోతారు అందరూ కూడా. ఇక వెంటనే కనక మహాలక్ష్మి అలా పాల గ్లాస్‌తో గదిలోకి నడిచి వస్తూ ఉంటే విహారి అలానే చూస్తూ ఉంటాడు. వెంటనే ఇక కనక మహాలక్ష్మి అక్కడే ఆగిపోవడంతో, "ఏంటి కనక మహాలక్ష్మి అక్కడే ఆగిపోయావు, ఇలా రా" అని పిలవగానే కనక మహాలక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటుంది. వెంటనే ఇక విహారి కూడా కనక మహాలక్ష్మిని ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. ఏంటో ఈ ఫార్మాలిటీస్ అన్నీ చూస్తుంటే నాకు చాలా కంగారుగా ఉంది కనక మహాలక్ష్మి అని అంటూ ఉంటే, నాకు కూడా అలాగే ఉంది. విహారి గారు, ఈ పాలు ఒకవేళ మీరు తాగితే నన్ను భార్యగా యాక్సెప్ట్ చేసి, భార్యగా అంగీకరించి, ఇక భార్యాభర్తలుగా మనిద్దరం కూడా సగం పాలు తాగి, ఇద్దరం కష్టసుఖాలు పంచుకోవాలంటే మాత్రమే ఈ పాలని తాగాలని అమ్మ చెప్పింది అనగానే, అంటే మనిద్దరం భార్యాభర్తలుగా కాదు కదా! మనిద్దరం ఈ పాలు తాగాల్సిన అవసరం లేదు విహారి గారు అని చెప్పేసి కనక మహాలక్ష్మి ఇక పాలు అక్కడ పెట్టడంతో విహారి అలానే చూస్తూ ఉంటాడు. ఇక విహారి ఒకవైపు, కనక మహాలక్ష్మి ఒకవైపు నించొని ఇద్దరు కూడా అలానే చూసుకుంటూ అన్నీ టెన్షన్ పడుతూ ఇక ఏం చేయాలో అర్థం కాక అలానే ఉండిపోతారు. ఇక బయట ఆదికేశవులు, గౌరి మాత్రం మాట్లాడుకుంటూ ఉంటారు. అల్లుడు గారికి, అమ్మాయికి మధ్య జరగవలసింది జరిగిపోతే మన ఆధీనంలో మనం ఆచారాలు పాటించి అల్లుడు గారిని, అమ్మాయిని ఒకటి చేసిన సంతోషం మనకి మిగులుతుందయ్యా అనగానే, అవునే వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారో మనకి తెలీదు. మన కళ్ళ ముందు వాళ్ళు సంతోషంగా ఉంటే అంతకంటే మనకు ఇంకేముంది అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు ఆదికేశవులు. ఇద్దరు కూడా గ ఇంకా విహారి అలాగే కనక మహర్షి సంతోషం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది రాణి వచ్చి, "పెదనాన్న ఈ ఏర్పాట్లు చేసి మంచి పని చేశారు" అనగానే, "అదేంటి అలా అంటున్నావు" అని అంటూ ఉంటే, కనకం అలాగే బావగారు ఇద్దరు కూడా సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నారేమో, ఇద్దరి మధ్య ఏమీ జరగట్లేదేమో అనిపిస్తుంది అనగానే, "నీకెందుకే అనుమానం వచ్చింది" అని చెప్పి గౌరి అంటూ ఉంటే, వెంటనే ఇక ఇలా అంటూ ఉంటుంది రాణి, అవును పెద్దమ్మ. నిన్న ఉదయం నేను బిందెతో నీళ్లు తీసుకొని అటువైపు నుంచి వస్తున్నానా, కిటికీలు మూసుకొని లేవు, తెరుచుకొని గాలికి కొట్టుకుంటూ ఉన్నాయి. ఏంటా అని చూస్తే విహారి గారు కింద, కనకం పైన పడుకొని ఉన్నారు. ఏంటి కనకం ఇలా ఎందుకు చేస్తున్నారే అని అడిగితే, తను పూజ అంటూ, నోములంటూ, భర్తకి దూరంగా ఉండాలంటూ ఏదో చెప్పింది. తన మాటల్లో ఏదో తడబాటు కనిపిస్తుంది పెద్దమ్మ. ఇప్పుడు మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ సంరక్షణలో ఇక మంచి ముహూర్తం పెట్టించి విహారి గారిని అలాగే కనక మహాలక్ష్మిని ఒకటి చేయాలని చూశారు అని అంటూ ఉంటే, అవునా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది గౌరి. ఇకపోతే కనక మహాలక్ష్మి అటువైపు తిరిగి నించోగానే గోడ మీద బల్లి శబ్దం చేస్తూ ఉండడంతో ఒకసారిగా పైకి చూస్తుంది. బలిని చూసి షాక్ అయిపోయి విహారి గారు అని చెప్పి విహారిని గట్టిగా కౌగలించుకోవడంతో విహారి షాక్ అయిపోతాడు. ఏమైంది కనక మహాలక్ష్మి, ఏమైంది అని అడుగుతూ ఉంటే, అది విహారి గారు అక్కడ బల్లి అనగానే విహారి ఒక్కసారిగా, ఆగు కనక మహాలక్ష్మి ఎందుకంత కంగారు పడుతున్నావు, బల్లి అంటే నీకు అంత భయమా అనగానే, అవును విహారి గారు నాకు చిన్నప్పటి నుంచి బల్లంటే భయం విహారి గారు అని ఈ విధంగా కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే, భయపడకు నేను చూసుకుంటానని చెప్పేసి దాన్ని అటువైపు విదిలించగానే అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది కనక మహాలక్ష్మి అనగానే, సారీ విహారి గారు క్షమించండి, అలా కంగారులో వచ్చి మిమ్మల్ని గట్టిగా పట్టుకున్నాను అనగానే, పర్లేదు అని చెప్పేసి విహారి అంటూ ఉంటాడు. మరి ఇద్దరు రాత్రంతా మాట్లాడుకుంటూ అలా కూర్చొని కాలక్షేపాన్ని గడిచేస్తారా, లేదా ఒకరి గురించి ఒకరు అన్నీ కూడా మాట్లాడుకొని ఇద్దరు భార్యాభర్తలుగా నిర్ణయం తీసుకోవాలని అందరినీ సంతోషపెట్టాలనుకుంటారా? విహారి అసలు ఏ విధంగా ముందుకు అడుగు వేయబోతున్నారు కనక మహాలక్ష్మితో అనేది చూడాల్సిందే.